ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో ఆత్మీయతలు కట్టుకొనటానికి దేవుడు ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రేమించి మీ కొరకు ఏర్పరచబడుతున్నటువంటి ఈ పరిచర్య మీరే కాదు ఇతరులకు కూడా మాదిరికరంగా దేవుని పనిలో పాలివారై ఇతరులకు మీరు షేర్ చేయండి. దేవుడు ఆశీర్వాద ఫలాలు పొందుకోండి. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. నీవు నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడెను. నా చేతులు నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును. ఈ వాక్యములో వాస్తవానికి దావీదు మనకు కనపడతారు. దేవుడు దృష్టికి ఎలా కనిపించారంటే నిర్దోషినిగా. దేవుని సన్నిధిలో వాక్యం చెప్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యములో దేవుడి సన్నిధిలో నడుస్తున్నాం. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, ప్రభుని ఆరాధిస్తున్నవారు, ఆయన దృష్టికి మనము ఎలా కనిపించాలి అనేది మనం చూస్తే నిర్దోషులుగా కనిపించాలని వాక్యం చెప్తున్నమాట. దేవుని దృష్టికి మనము నిర్దోషులుగా కనపడాలి. అప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి మనవులు ఆయన ఆలకిస్తాడు. ఆయన నిర్గమకాండములో 3వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది. మరియు యెహోవా ఇలాగున ఐగుప్తులోనున్న నా జనుల బాధలను నిశ్చయముగా చూసి తిని, ఇదిగో వారు ఐగుప్తులో వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా దేవుడు చూశారు. అలాగునే వారు కష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో, వారు దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవునికి మొరపెట్టడం దేవుడు వారిని చూసినని రాయబడి ఉంది. ఈరోజు మనుషులకు తెలియకపోవచ్చు కొన్ని బాధలు, కొన్ని వేదనలు. దేవుడికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. నీ బాధ, నీ ప్రయాస ఏది కూడా ప్రభునందు వ్యర్థము కాదు. నీ దుఃఖములు, నీ ప్రయాసలే కానీ, నీ బాధలే కానీ. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూసినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు వారి మొరనంతా కూడా ఆయన ఆలకించి అక్కడికి వారిని విడిపించటానికి మోషేని పంపించినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు నువ్వు పడుతున్న బాధలే కావచ్చు, ఏ దోషము లేదండి, నిర్దోషిగానే జీవిస్తున్నాను, అయినను కొన్ని వ్యధలు, వేదనలు, శోధనల మధ్యలో ఉన్నాం, ఇదిగో అని కొన్నిసార్లు మా బాధలు ఎవరికి తెలుసు అని అనుకుంటున్నావా? దేవునికి మొరపెట్టు. ఏ స్థితిలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో, ఎందుకంటే నీ బాధలన్నీ ఆయన చూస్తున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ వారు తమ బాధల నిమిత్తం దేవునికి మొరపెట్టారో, వారి బాధలలో దేవుడు వారిని లక్ష్యముంచి వాటి నుంచి విడిపించినట్లుగా వాక్యము రాయబడి ఉన్నది. వాస్తవానికి ఆదికాండములో గమనించినట్లయితే 31వ అధ్యాయము 12వ వచనంలో మనం చదవచ్చు. అప్పటికే ఇంచుమించుగా 15 సంవత్సరాలు దాటిపోతుంది. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి, లాబాను ఎన్నో కుయుక్తి పనులు చేస్తున్నాడు. ఈ 31:12లో మనం చూస్తే, ఏలయనగా లాబాను నీకు చేసినదంతా యావత్తు నేను చూశాను. సారలు కలిగినవి ఎలాగున్నాయో, మంచివి ఎలా ఉన్నాయో వాటి విషయంలో ఎంతో కుయుక్తి చేస్తున్నాడు లాబాను. కష్టపడుతున్నాడు యాకోబు, కానీ కష్టార్జితం లేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. కానీ ఒకవేళ ఆయన కష్టము లాబాను గుర్తించలేకపోయినా, లేకపోతే తనతో పాటు ఉన్నటువంటి వారు గుర్తించలేకపోయినా, దేవుడు చూస్తున్నాడు. అదే చెప్తున్న మాట,
లాబాను నీకు చేసినదంతా యావత్తు నేను చూసి తిని. దేవుడు చూస్తున్నాడు. నీ కష్టార్జితము, నువ్వు పడుతున్న ప్రయాస, ఇదిగో నువ్వు ఎన్నో ఇబ్బందులు, శోధనలు, నానా విధమైనటువంటి పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, నీవు ఆయన వైపు నువ్వు తిరిగి, నీవు ఆయన సన్నిధిలో నిర్దోషమైన చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే ఆయన నీ ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం ఇవ్వటమే కాదు, నీ కష్టార్జితానికి తగిన ప్రతి కార్యములు దేవుడు నీ పట్ల జరిగించునుగాక. చూడండి, ఒకటి దేవుడు నీ నిర్దోషాన్ని చూస్తున్నాడు, రెండవది నీ బాధలను చూస్తున్నాడు. మూడో విషయం మాట్లాడుకుందాం మనం. యెషయా గ్రంథములు 38వ అధ్యాయములో 5వ వచనములో మొదటి ప్రారంభం నుంచి కూడా హిజ్కియా అనే రాజు మరణకరమైన వ్యాధితో, రోగముతో పడి ఉన్నాడు మంచాన. మరణకరమైన రోగముతో పడి ఉన్నటువంటి హిజ్కియాను మనం గమనించినట్లయితే, మరణకరమైన రోగముతో ఉన్నటువంటి హిజ్కియాను మనం గమనించినప్పుడు చూడండి, యెషయా ప్రవర్త వచ్చి, నీవు బ్రతకవు గనుక నీ ఇంటిని నువ్వు చక్కపరుచుకోమని చెప్పినట్లుగా ప్రారంభము 1-2 వచనాల్లో మనం చూడొచ్చు. 5వ వచనములోకి వచ్చేసేలకే 38:5లో హిజ్కియా ఎప్పుడైతే ప్రవర్త మాట విన్నాడో, ఇదిగో దేవుని వైపు అతను మంచం మీదే ఉండి అతను ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం దేవుడు చూశాడు. 5లో అంటాడు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీటిని నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను. చూసారా, ఎప్పుడైతే తనకున్న రోగాన్ని బట్టి ఇక బ్రతకవు, నీవు మరణమైపోతావు అని సేవకుడు చెప్పిన, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యదాత, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు కదా అని దేవుని తట్టు తన మనస్సును నిలుపుకొని ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేశాడో, తనలో ఉన్న లోపములో దేవుని సన్నిధిలో సరిచేసుకున్నాడో, వాక్యం చెప్తున్న మాట, అతన్ని చూశాడు, అతని ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఈరోజు ఏ మనుషుల వైపు చూస్తున్నావు? నీవు ఏ స్థితిలో ఉన్నావు? శరీర బలహీనతతో ఒకవేళ ఉన్నా, కొన్ని చెప్పుకోలేనటువంటి, బయటికి కనిపించలేనివి కొన్ని నీ హృదయానికి గాయాలున్నా, దేవుని వైపు నీ మనసు తిప్పు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ స్థితిని చూసి ఆయన సమ్మతి కలిగిన మనస్సు నీకు కలుగు చేస్తాడు. ఎప్పుడైతే హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు ప్రభు కలుగు చేశారు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో 56వ కీర్తనలో 8వ వచనములో మనం చదవచ్చు, నా సమాచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. చూడండి, ఇక్కడ నా ప్రతి సమాచారం అంతా నువ్వు లెక్కించి ఉంచావు. నేను కార్చిన కన్నీరంతా నీ బుడ్డిలో ఉన్నది అని దేవుని సన్నిధిలో వాక్యము చెబుతున్నటువంటి మాటలుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో దావీదు చేస్తున్నటువంటి నియమ నిబంధనలు ఇవి. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రార్థనలన్నీ ఏది కూడా వ్యర్థము కాదు. నీ సమాచారాలన్నీ దేవుని దగ్గర దాచబడి ఉన్నాయి. నీ కన్నీటి ప్రతి ప్రార్థన అంతా కూడా ఆయన బుడ్డిలో దాచబడి ఉంచారనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఇంకను మనం గమనించినట్లయితే రాజుల గ్రంథములో 22వ అధ్యాయములో 19వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలును దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడైపోయి ఉన్నది, దాని కాపురములు దూషణాస్పదముగా మార్చబడి ఉన్నది. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మొత్తిన మనస్సు కలిగి
ఇదిగో మెత్తటి మనసుతో నీవు దేవుని సన్నిధిలో కలిగి, యెహోవా సన్నిధిలో ఎవరైతే దీనత్వమును ధరించుకొని నీ బట్టలు చింపుకున్నట్లుగా నా సన్నిధిలో నీ కన్నీరును నువ్వు విడవగలిగితే నీ మనవులన్నీ నేను అంగీకరిస్తాను. దేవుడు మన ప్రతి మనవులన్నీ అంగీకరించగలిగిన వాడు. బట్టలు చింపుకున్నట్లుగా నీవు నీ మనసును దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగితే దేవుడు నిన్ను చూస్తాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రతిఫలమిస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట, దేవుని వైపు చూడు, దేవుని సన్నిధిలో అప్పుడు ఆయన వైపు చూస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్పినట్లుగా మనము జీవించే జీవితమును మనము కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. పాడైపోయిన కాపురాలే కావచ్చు, పాడైపోయినటువంటి మరి అనేకమైనటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, వాటినన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపించి నడిపించి లేవనెత్తగలిగిన వాడు. యేసుప్రభు వారు చూడు, యేసును వెంబడించు. దేవుడు నీ స్థితిగతులన్నీ ఆయన మార్చి నీ నిర్దోషమును బట్టి, నీ నీతిని బట్టి, యథార్థతను బట్టి దేవునితో నిబంధన కలిగి నీ విచారాలు, నీ కన్నీళ్ళు, దేవుడి సన్నిధిలో నీకున్న బాధలు, వాటినన్నిటినీ దేవుని సన్నిధిలో ఆయన నిన్ను చూస్తున్నారు. నీవు ఆయన వైపు ఆకర్షించబడు. చెప్పిన మాటలు ఏ ఒక్కటి కూడా వ్యర్థపరుచుకోక నీ హృదయం అనే మనస్సులో దేవుని యొక్క మాటలు రాసుకో. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, ఆయన నిన్ను, నీ ప్రార్థన, నీకున్న ప్రతి ఒక్క అవసరతలో ఆయన తీర్చి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయ కాలము చేస్తున్న ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ వారి నిర్దోషమును బట్టి నువ్వు చూసే దేవుడు, వారి బాధల నుంచి విడిపించే దేవుడు, వారి రోగాల నుండి స్వస్థపరచు దేవుడు, వారి బాధలలో నుంచి విడిపించగలిగిన దేవుడు, వారి కన్నీటి ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చు దేవుడు అని వాక్యము ప్రకటన చేస్తూ ఉండగా వారి జీవితాలు మీ కొరకు సిద్ధపరుచుకొని తాము కట్టుకునేటట్లుగా మీ కృపలు స్థిరపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.